అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫైర్. కొండపల్లి శ్రీనివాస్ మంత్రి కామెంట్స్. ఈ రోజు చాలా బాధాకరం. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ప్రజాప్రతినిధి గౌరవప్రదంగా ఆదర్శప్రాయంగా ఉండాలి, కానీ ఇలాంటి కీచపరిచే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. నీచమైన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును తరిమి కొట్టాలి. చదువులేని వ్యక్తులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి వ్యాఖ్యలతో భావితరాల వారికి ఇచ్చే సందేశం ఏంటి? అంబటి రాంబాబు అని ప్రశ్నిస్తున్నా. విమర్శలు చేయడంలో తప్పులేదు, కానీ ఆ ముసుగులో ఇలాంటి అనుచిత పోస్టులు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఒక మహోన్నత వ్యక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏ సంస్కృతిని ప్రేరేపిస్తుందో అంబటి రాంబాబు సమాధానం చెప్పాలి. వైసీపీ నేతల తీరు వ్యవహరిస్తున్న విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు గౌరవప్రదమైనటువంటి పొజిషన్ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. 75 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎప్పుడు కూడా సంక్షోభం ఉన్నటువంటి సమయంలో మన రాష్ట్రాన్ని కాపాడుతూ ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధి పట్ల యువతకు భవిష్యత్తు ఇచ్చేలాగా పనిచేస్తున్నటువంటి మహానాయకుడిని ఇలాగ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం. మరి అలాంటి నాయకుడిని తరిమి కొట్టేలాగా ప్రజలందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి చదువుకొని ఇలాంటి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఈరోజు కల్తీ నెయ్యి అనేది వాస్తవాన్ని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక అంటే దైవ ప్రసాదం తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎన్నో కుటుంబాలకు ఇష్టదైవం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమైనటువంటి దైవం. ఆయన ప్రసాదం సేవించేటప్పుడు చెప్పులు విడిచి చేతిలో ప్రసాదం తీసుకొని కళ్ళు కత్తుకొని తినేటువంటి అలవాటు మనందరికీ ఉంది. మరి అంత పవిత్రంగా చూసే ప్రసాదం దగ్గర వీళ్ళు కల్తీ చేశారంటే అది సిగ్గు చేయటానికి సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి పనిని వాళ్ళు వచ్చి వాళ్ళు తప్పు చేశామని చెబుతూ ఈరోజు వచ్చి వీధుల్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఈరోజు ఒక హెడ్ క్వార్టర్స్లో ఒక బ్యానర్ని చింపడానికి నేను వస్తాను, ఎవడు వస్తాడో నేను చూస్తాను అనే ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేసి అక్కడికి వచ్చి లా అండ్ ఆర్డర్ని డిస్కంఫర్ట్ చేసే విధానం చూస్తే పోలీసులు వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళని వెళ్ళండి, ఇక్కడ వద్దు, ఇక్కడ గొడవ చేయకండి అని చెప్పి పంపిస్తూ ఉంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఎవడో కూడా ఇలాంటివి చేయకూడదు. ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మనల్ని పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు. మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్పించి మనల్ని చూసి ఈ రకంగా మాట్లాడతారా అని ఒక హేళన చేసేలాగా ఉండకూడదు. మరి అలాంటి రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. భవిష్యత్ కాలంలో మరింత బుద్ధి చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు కూడా చేయకూడదు. రాజకీయ నేపథ్యం ఉన్న ఏ నాయకుడు కూడా చాలా గౌరవప్రదంగా బతకాలి, భావితరాలకు మంచి సందేశం ఇచ్చేలా బతకాలి తప్పించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి గొప్పగా ఫీల్ అయినటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని పొందే అవకాశం ఉండదని ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా బాధాకరం. దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఆక్షేపించేది లేదు. దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా అలాంటి నాయకుడిని అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని తరిమి కొట్టాలని నేను అందరూ కూడా మనం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.